డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈఎస్ఐ యాప్ గురించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలా ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్ వెళ్ళినాక సర్చ్లో ఏ కొట్టండి. ఏ ఏ ఏ ఏ ఫర్ యాపిల్. ఏ అంటే ఆస్క్ అండ్ అపాయింట్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది కదా, ఇది పిక్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ వచ్చింది, ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ మన ఐపీ నెంబర్ అడుగుతుంది, అంటే మీకు ఈఎస్ఐ కార్డ్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఐపీ అంటే అప్పుడు ఆ ఐపీ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు యాప్ ఓపెన్ అవుతుంది. ఇలా ఆస్క్ అండ్ అపాయింట్మెంట్ అనే యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చూడండి, మీ పేరు, ఈఎస్ఐ కార్డ్ నెంబర్ కూడా వస్తుంది. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అండి, మనకి ఇవి ఇంపార్టెంట్ కాదు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అపాయింట్మెంట్ ఒకటే ఇంపార్టెంట్. మిడిల్ లెఫ్ట్లో అపాయింట్మెంట్ అని ఉంటుంది, అది పిక్ చేయండి. పిక్ చేస్తే ఇక్కడ అప్కమింగ్ హిస్టరీ అని ఉంటుంది. హిస్టరీ అంటే మనము బిఫోర్ ఎన్నిసార్లు వెళ్ళాము అనేది హిస్టరీ. అప్కమింగ్ అంటే ఇప్పుడు మనం అపాయింట్మెంట్ ఈ రోజా, రేపా, ఎల్లుండా అనేది అపాయింట్మెంట్ అప్కమింగ్. కింద చూడండి, బుక్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఎవరైతే హాస్పిటల్కి వెళ్తారో వాళ్ళ దాని మీద పిక్ చేయాలి. ఆ నేమ్ మీద పిక్ చేసి నెక్స్ట్ అని కొట్టాలి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ అని ఉంటుంది, అపాయింట్మెంట్ ఫర్. ప్లీజ్ సెలెక్ట్ అంటే హాస్పిటల్. తర్వాత రెఫరల్ ఏంటి, విత్ ఇన్ సేమ్ ఈఎస్ఐ హాస్పిటల్. తర్వాత రెఫరల్ అడ్వైజ్, ఇంటర్ స్పెషలిస్ట్ రెఫరల్. తర్వాత రెఫరల్ మోడు ఆఫ్లైన్. ఇంతవరకు వచ్చింది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ విజిట్ డేట్ అని ఉంటుంది. అది పర్టికులర్గా డేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బిఫోర్ ఏదో ఒక డేట్ ఇచ్చేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత ఫాలోఅప్ డేట్ అంటే మీరు ఈరోజు వెళ్తారా, రేపు వెళ్తారా, ఎల్లుండి వెళ్తారా అనేది డేట్ మెన్షన్ చేయాలి కంపల్సరీ. సపోజ్ నేను ఈరోజే వెళ్తున్నాను, ఆటోమేటిక్గా కరెంట్ డేట్ తీసుకుంటుంది. లేదు అంటే నెక్స్ట్ డే అంటే మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ హాస్పిటల్ నేమ్ అంటుంది. మనది ఏ హాస్పిటల్, సనత్ నగర్ అంటే మొత్తం ఉంటాయండి. ఆంధ్ర, రాజమండ్రి కానీ, గుడ్లవల్లేరు, అన్నీ విశాఖపట్నం, నీకు ఆంధ్ర ఉంటాయి, తెలంగాణ కూడా ఉంటాయి. ఇప్పుడు మన తెలంగాణలో ఏంటి, సనత్ నగర్ పిక్ చేసాం. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ స్పెషాలిటీ అని ఉన్నది, అంటే మీరు ఏ డాక్టర్ని అయితే కలుస్తారో ఆ డాక్టర్ సంబంధించిన స్పెషలైజేషన్ ఉంటుంది కంప్లీట్. మీరు ఇవి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు సపోజు నేను మెడికల్ ఆంకాలజీ పెట్టాను. మెడికల్ ఆంకాలజీకి ప్రొసీడ్ అడుగుతుంది. ప్రొసీడ్ అడిగితే ఇక్కడ టైమింగ్స్ ఇస్తుంది. ఇక్కడ మనం ఇచ్చిన 16th సెప్టెంబరు టైమింగ్స్ మీ ఇష్టం, ఏ టైం అయినా పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ ఆ టైం అని ఏమి ఉండదు. మీరు అక్కడ డాక్టర్ దగ్గర పోయినప్పుడు మళ్ళీ అక్కడ నీకు టోకెన్ ఇస్తారు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే ఏదో ఒక టైం ఫిక్స్ చేసేసుకొని సెలెక్ట్ అండ్ ప్రొసీడ్ కొట్టండి. ఇక్కడ మన ఐపీ నెంబరు, మనం కలిసే డాక్టరు, స్పెషలైజేషను, డేటు, మంతు, టైము. ఇక్కడ మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. కింద సేవ్ మొబైల్ నంబర్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్ అని పిక్ చేసి ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొట్టంగానే బుక్కుడు కన్ఫర్మ్డ్, రెఫరెన్స్ నంబర్ ఇంతవరకు ఓకే. ఇదేంటి, మనము ఆన్లైన్లో అప్లై ఓన్లీ ఎంటర్ చేసాము. దీనికి ఓపీ కావాలి. ఓపీ కావాలంటే పైన చూడండి, పైన లెఫ్ట్ సైడ్ యారో మార్క్ ఒకటి ఉంటుంది. యారో మార్క్ బ్యాక్ నొక్కండి. బ్యాక్ నొక్కితే చూడండి, మీకు ఇక్కడ బాక్స్ వచ్చింది. కింద జనరేట్ చెక్ ఇన్ అని ఉంటుంది.
ఒక్కొక్కసారి జనరల్ చెక్ ఇన్ కూడా ఒక్కొక్కసారి రాదు, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. అంటే నెట్వర్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఆ రోజు డాక్టర్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు, లేకపోతే హాలిడే ఉండొచ్చు, ఏదైనా మెయిన్ ఫెస్టివల్స్, హిందూ ఫెస్టివల్స్ హాలిడేస్ ఉండొచ్చు, మేబీ ఏదైనా ఉండొచ్చు. ఇది రాలేదంటే మీరు వెయిటింగ్ చేయాల్సిందే. ఇక్కడ జనరేట్ చెక్ ఇన్ అని ఉంది. ఈ జనరల్ చెక్ ఇన్కు పిక్ చేయాలి. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ టుడేస్ విజిట్ అని ఉంటుంది. ఎస్, ఇక్కడ చూడండి, యువర్ ఓపీడీ చెక్ ఇన్ నంబర్, ఈ లాస్ట్ 2 అని వచ్చింది చూడండి, అది నెంబరు, అది మెయిన్ నెంబరు, అంటే సెకండ్ మెంబరు అన్నట్టు అర్థం. జనరేటెడ్ సక్సెస్ఫుల్, ఓకే కొట్టేయండి. కొట్టేసి హిస్టరీకి వెళ్ళండి. హిస్టరీకి వెళ్తే చూడండి, మన పేరు, రెఫరెన్స్ నంబరు, డేటు, టైము, చెక్ ఇన్ నెంబర్ 2. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను, సెక్యూరిటీ అతను కూర్చొని ఉంటాడు. అతను ఎక్స్ ఆర్మీ ఎంప్లాయీస్ అండి, వాళ్ళు చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 02 అని చెప్పి చూపించినా సరిపోతే 02 అండి ఓపీ అన్నా కూడా రాసుకుంటారు 02 అని. ఇది మన ఓపీ. ఇదే అండి యాప్ గురించి. ఒక్కొక్కసారి యాప్ కూడా ఓపెన్ కాదు, ఆ నెట్వర్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మీరు మాత్రం కొంచెం వెయిటింగ్ చేయండి, చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. అప్పుడు ఈ నెంబర్ తీసుకుని డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇది అపాయింట్మెంట్ తీసుకునే డీటెయిల్స్. ఇక్కడ మన ఫ్యామిలీ ఆధార్స్, ఇక్కడ ఆధార్ కంపల్సరీ లింక్ చేసుకోవాలండి. ఇక నేను ఆధార్ లింక్ చేసుకున్నాను. ఇక మా మిస్సెస్ ఆధార్ లింక్ చేయాలి. ఇక్కడ సీడ్ ఆధార్ అని ఉందా, ఈ సీడ్ ఆధార్ నొక్కేసి ఆధార్ నంబర్ ఇవ్వడం, పిల్లలది ఆధార్ నంబర్ ఇవ్వడం. అది ఆధార్ ఇక్కడనే మీరు లింక్ చేసుకోవచ్చు. మన హెల్త్ రికార్డ్స్, మనం ఎన్నిసార్లు ఓపీ తీసుకున్నాము, ఎన్నిసార్లు మెడిసిన్స్ తీసుకున్నాము, ఎన్నిసార్లు టెస్టులు చేసుకున్నాము, ప్రతి డీటెయిల్స్ ఈ యాప్లో ఉంటుందండి. కానీ మనకు ఎక్కువ ఉపయోగపడేది అపాయింట్మెంట్ లెటర్. ఓకేనండి, థ్యాంక్ యూ.